అందరికీ నమస్తే అండి. సాధారణంగా మతపరమైనటువంటి ఘర్షణలు మన రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చాలా అరుదండి. గోదావరి జిల్లాల్లో చాలా ప్రశాంతతగా ఉంటుంది. ప్రశాంతతకు పేరుగాంచినటువంటి ఈ ప్రాంతంలో రాజకీయ కుల మత ఉద్రిక్తతలు పెద్దగా కనిపించవు. అలాంటి ప్రాంతంలోనే నిన్న ఉండి నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన అందరినీ షాక్కి గురిచేసింది. ఈ ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే. కారణం ఇది సాధారణ గొడవ కాదండి. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న ఒక ప్రజా ప్రతినిధి మీద దాడి చేయడానికి ప్రయత్నం జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. ఉండి ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామ కృష్ణంరాజు గారు ఆకువీడు మండలం పెద్దపేట గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా రామాలయాన్ని సందర్శించారు. అక్కడికి వెళ్ళిన వెంటనే కొందరు ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. పాత కక్షలు లేవు, ఆ గ్రామంలో ఇంతకుముందు మతపరమైనటువంటి ఉద్రిక్తతలు లేవు, ఎప్పుడు కూడా గొడవలు లేవు. అయినా కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ ఆయన ఆలయంలోకి వెళ్ళి హారతి తీసుకొని స్వామివారికి పూలమాల వేసి బయటకు వచ్చారు. అయితే బయటకు వచ్చిన క్రమంలో కొంతమంది ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లుగా విషయం బయటకు వస్తూ ఉన్నాయండి. స్థానిక కూటమి నాయకుల ఆరోపణ ప్రకారం ఇది ముందస్తు ప్రణాళికతో జరిగినటువంటి దాడి అని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటున్నారంటే అలాగా కర్రలు, కత్తులు, మేకులు వంటి వస్తువులు తీసుకుని వచ్చారని కూడా చెప్తున్నారండి. ఇది సాధారణ ఆగ్రహం కాదు, ప్లాన్ చేసినటువంటి దాడిలా కనిపిస్తోంది అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది అంటున్నారు. దాడి నుంచి తప్పించుకొని రఘురామకృష్ణరాజు గారు వెంటనే వాహనంలో వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులపై దాడి జరిగినట్లుగా కూడా బయటకు వస్తూ ఉంది. కొందరికి గాయాలు కూడా అయ్యాయి. కత్తిపోట్లు, మేకులతో గుచ్చినటువంటి గాయాలు, కర్రలతో కొట్టినటువంటి గాయాలతో ఆసుపత్రిలో చేరినట్లుగా కూడా తెలుస్తోంది అనమాట. ఆసుపత్రికి స్వయంగా వెళ్ళి గాయపడిన వారిని పరామర్శించినట్లుగా కూడా సమాచారం వస్తుంది. ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారండి. జిల్లా ఎస్పీ కూడా స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నట్లుగా, దాని మీద దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇది నిజంగా మతపరమైనటువంటి ఘర్షణ లేక రాజకీయంగా రెచ్చగొట్టినటువంటి ఘటన. ఈ నియోజకవర్గంలో గతంలో ఇలాంటి ఉద్రిక్తతలు లేవు, ఇలాంటి గొడవలు లేవు, ఇలాంటి సంఘటనలే లేవు. ఆలయం కూడా ఎటువంటి వివాదాస్పద ప్లేస్లో లేదు. ఆ ప్లేస్లో ఆలయం ఉంది, ఆ ప్లేస్లో గొడవలు ఉన్నాయనుకోవటానికి లేదు. దేశవ్యాప్తంగా తెలిసినటువంటి అయోధ్యలోని రామ్ జన్మభూమి వంటి చారిత్రక వివాదం కలిగినటువంటి చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర ఈ ప్లేస్లో లేదు. అయితే ఇంత ప్రశాంతమైనటువంటి ప్రాంతంలో ఇంత పెద్ద స్థాయిలో గొడవ ఎలా ఏర్పడింది? రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధిపై దాడి చేయడానికి ఎవరు ప్రయత్నించారు? దాని వెనకున్నటువంటి అసలు కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం అయితే పోలీసులు చేసే దర్యాప్తులోనే బయటపడాలి. ప్రస్తుతం అందరి చూపు ప్రభుత్వంపై, పోలీసులపై ఉంది. నిజమేంటో త్వరలో బయట పడాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. మరిన్ని వివరాలు మనం త్వరలో తెలుసుకుందాం. ఇలాంటి సంఘటనల గురించి, ఇలాంటి అనాలిసిస్ గురించి ప్రతిరోజు మీకు వార్తలు వస్తూనే ఉంటాయి. మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.